దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు. నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురులో డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ 2 కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా, నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించిన తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నా. నా మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా TV5, అనేక రకాలుగా ఈటీవీ, అనేక రకాలుగా ABN నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా తగ్గలేదు. కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు, మళ్ళీ లేచి నుంచున్నాను కెరటం లాగానే మనం చేస్తున్నా. ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్లో, నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి, చంద్రబాబు ఎంటర్ అయి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం. దీన్ని ఖండించాలి. ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. మీ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి. నేను 2014లో ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏం అనుకోవద్దు. కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే, నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే, ఏమండి కోడెల శివరాం గారుకి వీళ్ళకు భార్యకి తగాదా ఉంది, దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో. కనుక్కోండి వాళ్ళైనా సరే, నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి. కోడెల శివరాం గారి భార్యను కానీ, కోడెల శివరాం గారి మామగారిని కానీ ఏం చెప్పాను తెలుసు ఆ రోజున? ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్, మీకు పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఇవాళ కాకపోతే రేపు కలిసిపోతారు. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. మీరు రేపు కలిసిపోయి సంవత్సరాలు చేసుకుంటారు. దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడెల శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫీర్ కాను సార్, ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారు లేదా? వాళ్ళ శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా. రేపు కూడా ఏమైనా జరగవచ్చు. ఇవాళ నా అల్లుడు డైవర్స్ వేయవచ్చు, ఆ డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు. తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు, ఇద్దరు మళ్ళీ కలవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద, నా మీద అల్లుడే ఓటు వేయొద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నావంటే ఏంటి? వాట్ ఈస్ దిస్? అంత అవసరమా రాజకీయాల్లో? నాకు అర్థం కాలేదు. ఏమంటే రాజకీయ విమర్శలు చేసావు పోలవరం గురించి, చెయ్యి, తప్పలేదు. కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం. నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు. అట్లా దృష్టి మరలేవాడిని కాదు. వాళ్ళు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ విషయం పొన్నూరులోనే పెట్టవలసి వచ్చింది. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడను. ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్. దిస్ ఈజ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ విల్ డిసైడ్. టిల్ దెన్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. నా దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నా దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, నీచమైన రాజకీయాలు చేయకండి, ధైర్యంగా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను తప్ప. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయానికి వెళ్తే ఎంతమంది పోవచ్చు. నాకు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవ్వడం వల్ల
అటు పల్నాడులోను, గోదావరి జిల్లాలో, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం అన్ని జిల్లాల్లో మా నాన్న పనిచేశాడు. సో మాకు ఒక ఊరు లేదు, మాకు తెలుసో తెలియకుండానో అన్ని ఊర్లు పరిచయం ఉంది. తిరిగాను ఇక్కడ. చిన్నప్పుడు మా నాన్న చీరాలో ఉన్నప్పుడు మా కులదైవం, మా ఇంటి దైవమైన ఆంజనేయ స్వామికి మన పొన్నూరు గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళం. మాట్లాడితే జగన్ నన్ను కూర్చొని నాన్ లోకల్ అంటూ ఉంటాడు. మొట్టమొదటిగా నాకు ఆ పదం నచ్చదు. ఎవరెక్కడ పుట్టాలో ఎవరికెరుక. కానీ జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో, గుంటూరు జిల్లా. సో నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. చాలా ఘాటు గుంటూరు కారం. జాగ్రత్త జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే పొద్దున్నే నేను ఇక్కడ వస్తున్నానని తెలిసి ఈ రోజున మొన్న రాత్రి హెలిప్యాడ్ తవ్వేశారు. హెలిప్యాడ్ తవ్వేస్తే దాని అర్థం తెలుసా? వైసీపీ నాయకులకి అది ఉగ్రవాద చర్యది. ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంటెన్షనల్గా చేశారంటే మీ మీద ఉగ్రవాద చర్యది. మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాం, జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ చాలా బలమైంది. మీలాగా బలహీనంగా ఉండే లా అండ్ ఆర్డర్ కాదు. మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి. పొన్నూరు వాస్తవ్యుడు ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే, సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. నిలబడితే కేసులు, గొంతిప్పితే కేసులు. ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం. సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే: విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్తో మొదలు పెడతాం. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి. ఈరోజు కూర్చోబెట్టి, ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఇంకా ఎక్కువ మనకి ఎర్రమట్టి దోపిడీలు. దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమిచ్చింది? నేను చూస్తా ఉన్నాను. కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ కూర్చున్న అంబటి రాంబాబు గారు, అంబటి రాయుడు గారు క్షమించాలి, మీ ఇంటి పేరు వస్తా ఉంది, నన్ను క్షమించాలి. అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్, కుతుబ్ మినార్ అంత ఎత్తుకు తీసుకెళ్లాలి. మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. అంబటికే తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. ఇది ముఖ్యంగా నేను చాలా మంది అడుగుతారు, మీరు కాపు సాగుకు మీరు వస్తే బాగుంటుందని ఒకటే చెప్తా ఉన్నా. కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి. ఒక్క కులం, నేను మీకు మాటిస్తున్నా, నేను పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను. దానికి కావాల్సిన ఏంటి చేయాలో చేస్తాం. కానీ ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లిం మైనారిటీ, అన్ని ఓసీ కులాలు అందరికీ నిలబడాలి.